సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం, దీన్నే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటారు. ఇది టెలికాం కంపెనీలు సంపాదించిన డబ్బుకు సంబంధించిన మనీ ఏదైతే ఉంటుందో వాటి రిలేటెడ్గా అయితే చెప్పుకోవచ్చు. ఇది వారి సేవలను అందించడం ద్వారా వచ్చే ఇన్కమ్ అనమాట. సో రెవెన్యూ అక్కడ నిబంధనల ప్రకారం ఈ ఏజీఆర్లో కొంత భాగాన్ని ప్రభుత్వంతో కూడా పంచుకోవాలి. ఏది అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు, ఎస్యూసీ మరియు లైసెన్స్ ఫీజులు వంటి ఫీజులు మరియు ఛార్జీల వసూలు చేయడానికి ప్రభుత్వం ఈ వాటానైతే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏజీఆర్లో బకాయిలను ఎలా వసూలు చేస్తారు అని దానిపై భారతదేశంలో చాలా కాలంగా వివాదం కూడా ఉంది. సో టెలికాం కంపెనీలు తమ ప్రధాన సేవలైన కాల్ మరియు ఇంటర్నెట్ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే ఏజీఆర్ ఫీజులకు వసూలు అనేది చేయాలని ప్రతిపాదించాయి. మరోవైపు ఇతర సేవల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా డివిడెండ్లు, వడ్డీ మొదలైనవి ఏజీఆర్ ఫీజు చెల్లించాలనే వాదన ఉంది. సో ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అయితే ఈ విధంగా అయితే ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది కస్టమర్స్ రిలేటెడ్గా కూడా.